నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిర్మిషాలి హైదరాబాద్ లో ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం వల్ల ఇటు కేసీఆర్ కి అటు జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కలిగే అవకాశం ఉందా? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకుంటే ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం వల్ల ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, మరి వీళ్ళిద్దరికి డ్యామేజ్ కలిగే అవకాశం ఏమైనా ఉందా? దాని వెనక ఆరోపణలు ఏంటి, దీని మీద స్పందన ఏంటి మేడం? ఇది ఆరోపణలు కాదండి, వాస్తవాలు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తోందా, కవిత చేయిస్తున్నారా, ఎవరు చేయిస్తున్నారో మనకు తెలియదు. ఇటీవలి కాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం అంటూ వాళ్ళు ఇండైరెక్ట్ గా చేస్తున్నారు కదా, రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరి ఫండింగ్ లేకుండా వాళ్ళు కూర్చుని మాట్లాడతారా? పని పాట ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అందులో జర్నలిస్టులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, మామూలు వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవడు పనులు మానుకుని ఊరికే వచ్చి చేయరుగా డబ్బులు ఇవ్వకపోతే. కాబట్టి ఈ రకంగా చేయించడం వల్ల దాడులు, అంటే మాటలతో దాడులు చేయించడం వల్ల కలిసి వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు మీరు గమనిస్తే కనుక అయితే ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సపోర్టర్స్ ఎక్కువ మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ కూడా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ, ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఇద్దరు నేతలు కలిసి పని చేయిస్తున్నారు. దీనివల్ల అంతిమంగా ఎవరు లబ్ధి పొందుతారో తెలుసా? ఎవరంటే ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర నాయకులు. అయితే ఆంధ్ర తరఫున లేదు, ఆంధ్రాలో ఉంటూ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి, లేదు ఇక్కడ ఎన్నికల్లో నిలబడితే ప్రజలు ఓట్లు వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది, 10 ఏళ్లు చేశారు. విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళాక తెలంగాణ సాధించుకున్నారు. కానీ పేరు మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆద్యుడు కాబట్టి. ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్లు సంపాదించుకుంది. అది సరిపోనట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు, ఇప్పుడు దేవరపల్లి కవిత, ఆవిడేం చేశారు? మద్యం కుంభకోణం. అవసరమా ఢిల్లీ వెళ్ళి లిక్కర్ స్కామ్ చేయడం? ఢిల్లీ వెళ్ళి రాజకీయాలు చేయాలా, లిక్కర్ స్కాములు చేయాలా? లిక్కర్ స్కాములు చేసి మన అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఒక పార్టీ పెట్టి తండ్రికి వ్యతిరేకం అని. ఎందుకని? అన్నతో ఏదో విభేదాలు వచ్చి, ఆస్తి విభేదాలు ఏంటో చూసారా? ఇద్దరు చెల్లెళ్ళు అలాగే ఉన్నారు. అక్కడ అన్నగారు ఆస్తి ఇవ్వలేదు, మరి ఇక్కడ అన్నగారు ఆస్తి ఇవ్వలేదు అంటున్నారు, తండ్రితో విభేదం అంటున్నారు. ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద ఓ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ మీద పడి రోజు వీళ్ళందరూ కూడా వేలు తగలేస్తున్నారు. ఎవరు తగలేస్తున్నారు? పార్టీల వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరుతోటే ఇవాళ పార్టీలు బతుకుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అపోజిషన్ పార్టీలు. అందుకని ఇవాళ మీరు ఆంధ్ర ఉద్యమం అంటే ఆంధ్ర వాళ్ళని గెంటేయాలనే ఉద్యమం. ఇప్పుడు నిజంగా చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు మీకు ఐటీ హబ్ అయిపోయింది వైజాగ్. ఇంకా కొద్ది రోజుల్లో అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి పూర్తిగా. ఇక్కడ మీకు కియా మోటార్స్ కావచ్చు, తర్వాత హార్టికల్చర్ కావచ్చు, రాయలసీమ. ఇప్పుడు బంగారం కూడా దొరుకుతోంది. సో బంగారం పరిశ్రమ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు కూడా తరలి వెళ్ళిపోయారు అనుకుందాం. అంటే కొద్దో గొప్ప ఇప్పుడు ఉన్న 100%లో ఒక 60% వెళ్ళిపోయారని అనుకోండి మీరు. చిత్ర పరిశ్రమ కూడా 60-70% వెళ్ళిపోయింది అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు? ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి? ఉండవు కదా. ఇక్కడ మీకు హోటల్స్ ఉండవు. హోటల్స్లో పనిచేయటానికి మనుషులు ఉండరు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి, కొనుక్కునే వాళ్ళు ఉండరు, ఆ పని చేయడానికి వచ్చే వాళ్ళు ఉండరు. ఇప్పుడు అందరూ ఆంధ్ర వాళ్ళే వచ్చి చేస్తారు కదా పని, లేకపోతే బీహార్ వాళ్ళు. ఇక్కడ వుడ్ వర్క్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎక్కువ అక్కడి నుంచే కదా వలస వచ్చి పని చేస్తారు. వాళ్ళందరూ ఉండరు. వాళ్ళు లేకపోతే మీకు ఇంటి అద్దెలు తగ్గిపోతాయి, అన్ని రకాల సేవలు కూడా తగ్గిపోతాయి. తర్వాత పని దొరకదు, డ్రైవర్స్ ఖాళీ, ఆటోలు ఖాళీ, సగం బస్సులు ఖాళీ. ఇప్పుడు చూడండి, ఒక పండక్కి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే
సంక్రాంతి రోడ్డు సంక్రాంతికి రోడ్లు ఖాళీయా? రోడ్లు మొత్తం ఖాళీ. సో మీ జిఎస్టీ తగ్గిపోతుంది, అవును. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తగ్గిపోతాయి. మరి అప్పుడు తెలంగాణ అభివృద్ధి ఏంటో అప్పుడు మాట్లాడమనండి. మీరు వాస్తవాలు కనుక గ్రహించుకుంటే, ఇవాళ ఇండస్ట్రీలో ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, నిన్న పవన్ కళ్యాణ్ ఒక అతను మాట్లాడాడు, తర్వాత ఆంధ్ర వాళ్ళ సినిమాల గురించి ఈ రౌండ్ టేబుల్లోనే చర్చ. ఒక అతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేట 24 ఏళ్ళుగా ఉన్నానన్నాడు. మరి 24 ఏళ్ళుగా మీరు ఇండస్ట్రీలో ఉండి మరి తెలంగాణ వాళ్ళు ఎవరు మీకు వర్క్ ఇవ్వలేదా? ఇప్పుడు హాస్పిటల్స్ ఆంధ్ర వాళ్ళు వచ్చి పెట్టారు ఇక్కడ, కరెక్టే. ఆ బసవతారకం పెట్టారు, ఇవాళ ఆ భూమి విలువ 1,00,000 కోట్లు. ఆ రోజు 1,00,000 కోట్లు లేదు అది పెట్టినప్పుడు. భూమి విలువలు ఇవాళ చంద్రబాబు నాయుడు వల్ల పెరిగాయి, అవునా? మీరు పెరిగాక మాట్లాడకూడదు, ఆ రోజు ఎంత విలువ ఉంది మాట్లాడాలి. కానీ ఇప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా వినండి. ఇప్పుడు బసవతారకం పెట్టలేదు అనుకుందాం, ఎక్కడికి వెళ్తారు? అపోలో లేదు, మరి తెలంగాణ వాళ్ళు కూడా పెట్టచ్చు కదా. ఇవాళ మీరు అసలు హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఎవరిది ఎంత స్టేక్ ఉంది, ఎవరు ముందు పెట్టారు, ఎందుకు మరి తెలంగాణ వాళ్ళు కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు సినిమాలు తెలంగాణ వాళ్ళు తీయద్దని ఎవడని అంటాడా? తీయండి, పని ఇవ్వండి తెలంగాణ వాళ్ళకి, ఎవడు కాదన్నాడు? ఎవరిని ఆపరు కదా. మీకు పొటెన్షియల్ ఉంటే మీరు చేస్తారు, దాంట్లో ఏముంది? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు వచ్చు పని, మీరు చేస్తారు. ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారంటే మీరు కూడా చేయండి. మీరు మంచి హాస్పిటల్ పెట్టండి, తెలంగాణ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళండి, ఎవరు కాదనరు కదా. వాళ్ళు చేస్తున్నారని మనం బాధపడే కంట మనం ఏం చేశాము. ఇప్పుడు నాకు ఇంకొకటి అసలు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇంతమంది ఇన్ని సభలు పెట్టేస్తారు, లేకపోతే ఇన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతారు, ఇంత సమయం వాళ్ళకి ఎలా దొరుకుతుంది? మీకు మీ పని ఉంటుందిగా, మీరు రోజువారీ పని ఉండదా మీకు? ఉంటుంది. మనకి ఎలా గడుస్తుంది లేకపోతే? మనం ఇప్పుడు పని చేస్తున్నాం కదా, దేనికి చేస్తాం? జీతం కోసం చేస్తాం. మరి లేకపోతే వాళ్ళకి ఎలా గడుస్తుంది? నాకు అర్థం కాని క్వశ్చన్ అది. ఎవరైనా సరే తిట్టడమే పరమావధిగా పెట్టుకుని ఒక ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఈ ఉద్యమాలు చేయడానికి మీకు ఎవరు ఊతం ఇస్తున్నారు, ఎవరు వెనకాల నుంచి మనీ పంప్ చేస్తున్నారు, ఇది తెలియాలి. ఇది తెలిస్తే ఇవన్నీ ఆగిపోతాయి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నమ్ముకుని, కేసీఆర్ నమ్ముకుని ఈ ఉద్యమాలకు కనుక మద్దతు ఇస్తే, అక్కడ మావిగన్ అంటున్నాడు, నేను ఏమన్నాడు? మావిగన్ వర్సెస్ అమరావతి, మా మేనిఫెస్టోలో అదే పెడతాము. మావిగన్ కావాల్సిన వాళ్ళు మావిగన్ కోటేస్తారు, అమరావతి అనుకుంటే కూటమికి వేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వేసేది ఏంటి? పిచ్చాడు కాకపోతే మొన్న ఎలక్షన్స్ అదే కదా జరిగింది. నువ్వు 3 రాజధానులని నీ క్లారిటీ లేకపోవడంతో మీ అమరావతికి వ్యతిరేకం కాదంటావు, మళ్ళీ అమరావతి వద్దంటావు. అందుకే ప్రజలు ఈ పిచ్చాడితో మనకెందుకని 164 సీట్లు ఇచ్చారు కూటమికి. ఇంకా మళ్ళా నాకు ఇంకా పిచ్చి పరాకాష్ఠకి వెళ్తుంది ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. నాకు అర్థం కాల మావిగానేంటి, దాన్ని మళ్ళీ సమర్థించే వాళ్ళు ఏంటి? జర్నలిస్ట్ నవ్వొస్తుంది. మేడం, మొత్తానికి ఇక్కడ ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం వల్ల ఇప్పుడు కేసీఆర్ కి డ్యామేజ్ అవుతుందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ అవుతుందా? ఇద్దరికి అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటున్నాడంటే, అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టడం వల్ల తెలంగాణ వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు తెలంగాణ తెచ్చేసుకున్నారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీ తెలంగాణ అస్తిత్వం అనేది మీకు ఉంది. ఇప్పుడు కొత్తగా అస్తిత్వం ఎందుకు? ఇంకా ఆల్రెడీ లేదా మీకు? అంటే మీరు తెలంగాణ తెచ్చుకోలేదా? 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి మీరు తెలంగాణ కాదనుకుని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశాక, అంటే తెలంగాణ ఉనికి కోల్పోయారు మీరు. అందుకని ఇవాళ ఈ ఉద్యమం, మళ్ళా ఈ ఉద్యమం చేయాలంటే ఏం చేయాలి? మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. ఆంధ్ర వాళ్ళని తిడితేనే మీకు ఉనికి. కానీ ఇప్పుడు తిట్టడం వల్ల ప్రయోజనం లేదు, నేను చెప్తున్నది అది. అప్పుడు సిచ్యువేషన్ వేరు. కానీ మీ అంతటా మీరు తెలంగాణ వద్దు, నాకు భారత్ కావాలి అని తీసుకున్నారు. సో రెంటికి చెడ్డ రేవడయ్యి, కాదు ఇప్పుడు మళ్ళీ నాకు తెలంగాణనే కావాలి అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలాగే ఎవడు నమ్మడు. అటు మావిగన్ పేరు చెప్పి అక్కడ అమరావతి వాళ్ళు నమ్మరు, ఇక్కడ బీఆర్ఎస్ కొమ్ము కాస్తే ఇక్కడ హైదరాబాద్ ప్రజలు కూడా నమ్మరు. అది మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.